నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయింది మార్నింగే. సో ఈ వీడియో ఎందుకంటే డైలీ మనం ఏ ట్రేడ్స్ ఇచ్చాం, ఇది సక్సెస్ అయ్యే దాని గురించి అయితే మాట్లాడుకుంటాం కదా. సో అందుకని వీడియో. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి నెక్స్ట్ మంత్ నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా సపోర్ట్ కావాలి అనుకుని ఇంట్రెస్టెడ్గా ఉండి ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం నిన్న ఏదైతే అనుకున్నామో, యాక్చువల్గా నిన్న మనం ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. బట్ 3 o'clock వచ్చింది. వీడియోలో నేను చెప్పాను ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిందండి. ఓకే, చూపిస్తాను మీకు మనం ఏం మాట్లాడుకున్నాము నిన్న. చూడండి, నిన్న మనం మాట్లాడుకున్నది ఇదిగోండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, లాస్ట్ క్యాండిల్ ఇది అని చెప్పాం ఈ జోన్ నుంచి. సో అదన్నమాట ఈ జోన్. ఇక్కడ నుంచి మనకి ఒక గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ట్రేడ్ చూడండి, మనం అయితే డౌన్ సైడ్ అయితే ఇచ్చాం. మన వాళ్ళకి ఇచ్చానైతే ఒకసారి చూపిస్తాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను డౌన్ సైడే ఉన్నాను. సో డౌన్ సైడ్ ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టార్గెట్. చూడండి, చాలా క్లియర్గా ఏం చెప్పాను, ఇక్కడ నుంచి మార్కెట్ ఎంతవరకు వచ్చి బౌన్స్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇచ్చాం, దీని కింద క్లోజ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ అని అనుకున్నాం. సో ట్రేడ్ ఇచ్చిన తర్వాత మనకి అరౌండ్ ఇక్కడ ఒక 50 పాయింట్స్ అయితే మార్కెట్ మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత చూడండి, మనకైతే ఇక్కడ ఎంట్రీ సెటప్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మనం కాల్ సైడ్ ట్రేడ్ ప్రొవైడ్ చేసాం. ఇది కాల్ సైడ్ ట్రేడ్ ప్రొవైడ్ చేసాం. కాల్ సైడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రీమియం మార్చుకోండి అని చెప్పి మార్చాం. ఈ ట్రేడ్లో మన వాళ్ళకి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే మూవ్మెంట్ అయితే ఇచ్చింది. 80 పాయింట్స్. ఓకే, 80 పాయింట్స్ మూవ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నా వ్యూ అంతా కాల్ సైడే ఉంది, అని చెప్పి చూడండి చాలా క్లియర్గా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో అదే జరుగుతుందని చెప్పాను. ఫస్ట్ డౌన్ సైడ్ వస్తుంది, ఫస్ట్ టార్గెట్ అన్నాను. ఫస్ట్ టార్గెట్ వస్తే బౌన్స్ అవ్వచ్చు అని చెప్పాను. బౌన్స్ అయ్యే టైంకి సెటప్ ఇస్తే ఎంట్రీ ఇచ్చాను. ఈజీగా తీసుకోవచ్చు అక్కడ ట్రేడ్, 2 ట్రేడ్లే తీసుకోవచ్చు. సో ఇప్పుడు సింగిల్ డైరెక్షన్ అండి. నా వ్యూ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ డైరెక్షన్. సో కాల్ సైడ్, నా వ్యూ అంతా కాల్ సైడ్. సో ఆ జోన్ అని చూసారా, ఆ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు నా వ్యూ కాల్ సైడే. ఇప్పుడు ఇండికేటర్లో నేను ట్రేడ్ ఇచ్చాను, అది రిస్కీ ట్రేడ్. రిస్క్ చేద్దాం అనుకున్న మాత్రమే వెళ్ళండి అక్కడ. లేదు నాకు సేఫ్ ట్రేడ్ కావాలంటే ఈ కింద జోన్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రిస్క్ ట్రేడ్ చేసే వాళ్ళు ఆఫ్ పంట్ అయితే వెళ్ళచ్చు. ఓకే, చాలా క్లియర్గా రిస్క్ చేసే వాళ్ళు వెళ్ళండి, రిస్కీ ట్రేడ్. సేఫ్ ట్రేడ్ కోసం వెయిట్ చేయండి అని చెప్పాం. సో సేఫ్ ట్రేడ్ దగ్గరికి మార్కెట్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూడండి ఎన్నిసార్లు, ఎంతసేపు మార్కెట్ 30+, 40+. మార్కెట్ డిస్కౌంట్కి వస్తూనే ఉంది. మళ్ళీ 20+, 35, మళ్ళీ వచ్చింది, మళ్ళీ 30+, మళ్ళీ వచ్చింది 40 పాయింట్స్. సో మార్కెట్ చాలా క్లియర్గా చూడండి, ఇక్కడ ఏం చెప్పాను చూడండి. బ్రేక్ అయితే మూవ్ వస్తుంది, లేదు అంటే అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఒక 3-4 టైమ్స్ అన్నా సరే టచ్ అయింది అదే లెవెల్ని. రిజెక్షన్ తీసుకుంది 4 times, రిజెక్షన్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ 5th టైం వెళ్తుంది మార్కెట్. రిజెక్షన్ తీసుకోకుండా క్యాండిల్ క్లోజ్ అయితే మీకు 100 పాయింట్స్ టార్గెట్ రీచ్ అవుతుంది. లేదు అంటే రిజెక్షన్ తీసుకోకుండా వెళ్తే 100 పాయింట్స్ టార్గెట్ రీచ్ అవుతుంది. క్లోజ్ అయింది అంటే మార్కెట్లో 100 పాయింట్స్ రీచ్ అయిపోతుందండి. దానిపైన క్లోజ్ అయిందంటే 100 పాయింట్స్ టార్గెట్ అయిపోతుంది. క్లియర్గా చెప్పాం. 70 పాయింట్స్, 130 పాయింట్స్. ఓకే, 130, 200, నియర్లీ 200+ అయితే మార్కెట్ ఇచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఇచ్చింది, 200+ అయితే ఇచ్చిందండి. ఓకే, 200+ అయితే ఇచ్చింది. సో ఇది ఈరోజు జరిగిన మార్కెట్. సో మన వాళ్ళు కూడా మంచిగా బుక్ చేసుకున్నారు. ఓకే, సో మీలో కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకున్నా, సపోర్ట్ కావాలి అనుకున్న ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.